చైనా అణ్వస్త్రాలు 2030 నాటికి 1000 పెరిగితే ఇండియాకి మినిమం 500 ఉండాలి, 1000 కూడా అయిపోలేదు. అందుకని రీసెంట్ సర్వీస్ మనం చూస్తే మోడీ న్యూక్లియర్ స్ట్రాటజీ చైనా దృష్టితో చేస్తున్నారు, పాక్ దృష్టితో కాదు అనేది అవగతం అవుతుంది. నేనైతే చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇండియా కూడా ఒక సీక్రెట్ న్యూక్లియర్ సిటీ అనేది ఒకటి నిర్మిస్తుంది అనేది పెద్ద రిపోర్ట్లే వచ్చినాయి. ఏది చిల్లకల్లు, చిత్రదుర్గ డిస్టిక్, బెంగళూరుకి దగ్గరలో. బట్ ఇండియా డినై చేసింది. ఎంత డినై చేసినా అక్కడ ఏదో న్యూక్లియర్ అణ్వస్త్రాలకు సంబంధించిన సిమ్యులేషన్, ప్లూటోనియం, వీటికి రీసెర్చ్, ఇస్రో, బార్క్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ సెంట్రిఫ్యూజెస్ ఉన్నాయి. కాకపోతే ఇండియా ఏమంటుందంటే న్యూక్లియర్ సిటీని డినై చేసింది, సీక్రెట్ కాదు ఇది, మేము అంతర్జాతీయ సంస్థలకు అనుకూలంగా స్టాండర్డ్స్ లో మెయింటైన్, అంటే న్యూక్లియర్ సిటీ అయితే అక్కడ జరుగుతుంది. అక్కడ థర్మో న్యూక్లియర్, ముఖ్యంగా ఈ యొక్క థర్మో న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబులు తయారీ అనేది మనం చెప్పవచ్చు. దీంతో పాటు రీసెంట్ గా కల్పకంలో ఈ యొక్క ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ సక్సెస్ అయిందంటే మనకు ప్లూటోనియం లెవెల్ విపరీతంగా పెరిగిపోతున్నాయి థోరియం రీసెర్చ్ తో. కాబట్టి ఇండియాలో అణ్వస్త్రాలు, న్యూక్లియర్ రియాక్టర్ ఇంకా మనం నిరూపిస్తున్నాం, ఒక 5-6. కాబట్టి ఇండియా దీనిలో ఉన్న ప్లూటోనియం, తర్వాత U-239 కాకుండా ప్లూటోనియం ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేసే అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇటు చైనా 1000 అణ్వస్త్రాలు తయారు చేసుకుంటే ఇండియా 500 నుంచి 1000 అణ్వస్త్రాలు 2030-35 నాటికి ఇది కూడా తయారు చేయబోతుంది.